శ్రీ గురుభ్యో నమ. శ్రీ శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ సన్నిధానం మరియు జగద్గురువులు విధుశేఖర స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో 3 పువ్వులు 6 కాయలుగా విస్తరిల్లుతున్నటువంటి శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య భక్త సమాజము ఈ తత్వ సభ. దీనిలో ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా బాధ్యులైనటువంటి వ్యక్తులు, పెద్దలు, కార్యకర్తలు, సాధారణమైనటువంటి అభిమానంతో ఇక్కడ సమావేశమైనటువంటి మాతృమూర్తులు, అలాగే సోదరులు, శిశువులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, రకరకాలైనటువంటి జీవన రంగాలలో తమదైనటువంటి ధర్మ నిర్వహణం చేస్తున్నటువంటి మహానుభావులు, వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా అతిరథ మహారథులు. అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజక తత్ర దుర్లభ. మన అందరినీ కూడా ఇక్కడ సమావేశితం కావటానికి ఒక సూత్రధారి అంటూ, ఒకళ్ళే కాకపోవచ్చు, బహువచనం కూడా కావచ్చు, చాలామంది సూత్రధారులు. కొంతమంది ప్రకటంగా కనిపించేవాళ్ళు, కొంతమంది గుప్తంగా ఉండేవాళ్ళు, వేదిక మీద ఉండేవాళ్ళు, సమయానికి లేనివాళ్ళు, అనంత ముఖాలుగా ఉన్నటువంటి వ్యక్తులు సూత్రధారులుగా ఉన్నారు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, సువర్ణ భారత భూమిలో ఈ గోశాల ప్రాంగణంలో బంగారయ్య గారి సమక్షంలో, వెంకటరమణుల ఉపస్థితిలో, మాన్యమహోదయులు సోదరీమణి అంతలక్ష్మి గారైతే ఏంటి, నండూరి వారైతే ఏంటి, ధర్మపత్ని సమేతంగా ఇక్కడ కూర్చున్న సోదరీమణి, వేదికని సుసంపన్నం చేస్తున్నటువంటి శుభదినం ఇది చెప్తున్నాను. మొదట భారత అగ్నిమిచ్ఛధ్వం భారతాః అని తైత్తిరీయ ఆరణ్యకం చెప్పింది అని మా మామగారు, నా పేరు వారణాసి వెంకటేశ్వర్లు, నా మామగారు పాలకుర్తి సిద్ధాంతి గారు, నేను వారి దగ్గర పూర్ణ దీక్ష తీసుకున్నటువంటి శిష్యుణ్ణి. నాకు డబుల్ ప్రమోషన్ అన్నమాట. ముఖ్యంగా నేను వారి శిష్యుణ్ణి. అది నాకు ఉండబడేటువంటి 2 మాటలు మాట్లాడేటువంటి అర్హత. తండ్రి తర్వాత తండ్రి కాబట్టి మామగారు ఆ రకంగా కూడా నన్ను పుత్ర నిర్విశేషమైన వాత్సల్యంతో చూసుకున్నారు. వారి ఆత్మస్వరూపులుగా వారి పెద్ద కుమారులు ఇక్కడ ఉన్నారు, వారి సంతానం ఉంది, నా అర్ధాంగి ఉన్నది. పాలకుర్తి నరసింహరామ సిద్ధాంతి గారి యొక్క కుటుంబం మనకైతేనేమో మన సంబంధించిన ఇంటి వాళ్ళే కుటుంబం. సిద్ధాంతి గారికి శిష్య సంతానం సహస్రానేకంగా ఉన్నది, వాళ్ళంతా సంతానమే. ఇంకా ఒక్కొక్కసారి సంతానం కంటే కూడా ఎక్కువ ప్రేమించేటువంటి శిష్య సంతానం ఉంది. ఈ వారు ఎప్పుడు అంటుండేవారు, అగ్నిమిచ్ఛధ్వం భారతాః అని అరుణంలో భాసు రథాః, ప్రకాశము అంటే ఇష్టపడేటువంటి జాతయ్య మనది. తమసో మా జ్యోతిర్గమయ,
తమస్సు నుంచి జ్యోతిలోనికి తీసుకుపో అంటూ ఆ ప్రకాశమును పూజించేటువంటి జాతి మనది అనేటువంటి మాట ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఇకపోతే సువర్ణం ఏమిటి? సువర్ణం అంటే మనకు తెలియదా? అక్షయ తృతీయ నాడు కొనుక్కునేదేగా. ఆనాడు పరశురాముడు పుట్టినా కూడా, లేదా ఇంకేదైనా విశేషం ఉన్నా కూడా సువర్ణం ఎన్నటికీ చెడని పదార్థం కాబట్టి అదైతే మనందరికీ బాగా గుర్తు ఉండేది. సువర్ణము వర్ణములలోకెల్లా గొప్పనైనటువంటి వర్ణం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. ప్రణవమే సువర్ణము. ఆ సువర్ణమును మించినటువంటి సువర్ణము లేదు. అది ఏ వేదములకు ఆది అంతము. అదే ప్రపంచమునంతా కూడా పుష్టివంతం చేసేటువంటిది ఓంకారం, ప్రణవం. నిజంగా ఈ సువర్ణ భూమి, భారత భూమి ఏదైతే ఉందో ఇది సువర్ణ గర్భ అన్నమాట. స్వర్ణ గర్భ. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, ఒకవేళ పొరపాటున మనం గనక మట్టి నేల మీద నడుస్తూ పదనఖాగ్రపాత నిర్యన్నిధానమైన ఈ నేల ఎట్లాంటి నేల అంటే, మనం నడుస్తూ పొరపాటున కాలుగోరు తీసుకోకుండా ఉండి ఆ గోరు గనక ఈ మట్టికి ఆనితే, అక్కడ మట్టి గనక చింబబడితే అక్కడ బంగారం ప్రత్యక్షమయ్యేటువంటి కనకగర్భ రత్నగర్భరా మనది ఈ సువర్ణ భూమి. కర్మభూమి, ధర్మభూమి. అట్లాంటి సువర్ణ భూమి. గోశాల వింటున్నారా? గోవు తల్లి, మాతృస్వరూపిణి. గోవు వేదస్వరూపము. గోవు ప్రకాశానికి పర్యాయపదం. గోవు మనమందరం చేతులెత్తి మ్రొక్కి కాపాడుకొనవలసినటువంటి గొప్పనైనటువంటి తల్లి. ఆ గోశాలలోని వాయువులు మనం పీల్చుకుంటున్నామంటే మనం పునీతమైనట్టు లెక్క. ఇకపోతే మనకి మాటా బంగారమే, చేతా బంగారమే, ఆలోచన బంగారమే. ఒక బంగారయ్య గారు ఉన్నారు. ఈ బంగారయ్య గారు ఎవరు అంటే, మన అందరిలో ఉండబడే ఒక బంగారయ్య గారు. వేదం ఏమి చెబుతుందంటే, సూర్యుడు ఆపాదనఖ పర్యంతం కూడా హిరణ్యవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. మన జీవాత్మలో, శరీరంలో ధగధగా మెరిసిపోయేటువంటి ఆ ప్రకాశం ఏదైతే ఉందో అదే బంగారము. వేదిక మీద ఒక బంగారం, ప్రతి వ్యక్తిలోనూ ఆ ఆత్మస్వరూపమైనటువంటి బంగారం, చేసే పని బంగారం, దాని ఫలితం బంగారం. అలాంటి గొప్పనైనటువంటిది. ఇకపోతే మారుమూలలో ఉండబడేటువంటి వ్యక్తులకి నీరాజనం పట్టి వారికి ప్రకటమైనటువంటి కీర్తిని, ప్రతిష్టను మళ్ళొకసారి వాళ్ళకి మనం కలిగించేదేమీ లేదు. తద్వారా మనం పునీతులం కావటానికి ఒక మార్గాన్ని చిరకాలంగా ప్రదర్శిస్తున్నటువంటి మరుమాముల వెంకటరమణ గారు. శంకర జయంతి సందర్భంగా పాలకుర్తి నరసింహరామ సిద్ధాంతి గారి శత జయంతి ఉత్సవాలను ఇట్లా ప్రారంభించుకోవటం, అది ఈనాటితోటే కాకుండా ఇంకా 2 రోజులు ఇద్దరు విశిష్టమైనటువంటి మహనీయుల యొక్క శతజయంతులు కూడా ఉండటం నాకొక సారూప్యం కనిపించింది. ఆదిశంకరులు వేదో నిత్యమధీయతాం అంటూ మనం చేయవలసిన పనులేంటో 5 శ్లోకాలలో చెప్పారు. బహుశా ఈ ముగ్గురు కూడా వేదం అంటే తెలుసుకొనదగినది, కేవలం స్క్రిప్టే కాదు, దాని అంతరార్థం కూడా. తెలియదగిన దానిని తెలిసేటువంటి వ్యక్తి
వేదాధ్యయనం చేస్తున్నట్టుగా నిజమైనటువంటి అర్థంలో దానిలో చెప్పబడ్డటువంటి కర్మలను ఆచరించవలే. స్వామివారు చెప్పారు ఆదిశంకరులు, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అన్నాము. ఇంకొక రకమైనటువంటి సారూప్యం ఏముందంటే ఈ ముగ్గురి మూర్తుల్లో మహానుభావులందరిలో కూడా శృతి స్మృతి పురాణములకు వారు నిలయమైనటువంటి వారే, మా గురువుగారిలాగా. మరొక్క విశేషం ఏమిటంటే శంకరులలోని గొప్పతనము కరుణకు ఆలయమైనటువంటి వారు. ఇది కీలకమైనటువంటి అంశం. ఆ కరుణ మనం ఏ భగవంతుణ్ణి ప్రార్థించినా కూడా దయ అనబడేటువంటిది చూపెట్టవయ్యా అని ప్రార్థిస్తాం. కాబట్టి ఆ కరుణ ఆలయులు ఎవరైతే ఉన్నారో ఈ శతజయంతి ఉత్సవం జరుపుకునేటువంటి మూర్తులందరిలోనూ కరుణ మూర్తీభవించి ఉంది. కాబట్టి ఆ కరుణాలయులైనటువంటి వ్యక్తుల యొక్క స్మరణ మనం చేస్తున్నాం. మిగతా వాటికి ఎంతెంత సమయం మనం వెచ్చించటం లేదు. దీనికోసం మనం ఇట్లాగా సమావేశితం కావటంలో ఒక సొబగు ఉన్నది కదా అని ఈ నిర్వాహకుల యొక్క అభిప్రాయం. ఎందుకు వారిని మనం స్మరించవలే అంటే ఆదర్శమూర్తులు. ఆదర్శమూర్తులు ఎట్లాగా అంటే శంకరులు ఒక శ్లోకంలో చెబుతారు, ప్రతిబింబాలంకృతి ధృత కుశలో బింబాలంకృతి మాతనుతే భజ భజ లక్ష్మీ నరసింహ అనఘపద సరసిజ మకరందం. మా గురువుగారికి మామగారికి ఇష్టమైనటువంటి అద్భుతమైన శ్లోకం ఇది. వారు పాడుతూ ఉంటుంటే మంత్రముగ్ధులమై మనం అట్లా విని ఆ వాక్కులో అగ్ని ఉండేది, మన మనస్సులోనికి అది ప్రతిష్ఠితమైపోయి దాని భావం కూడా మనకి ఏంటిది అనంటే గురువుగారు మామగారు ఏమిటి అంటే అడిగేటప్పుడు కాస్త మనం వారి వేళా విశేషం చూసి అడగవాలి. ఎందుకంటే నరసింహరూపులు కాబట్టి. అడిగితే ప్రతిబింబాలంకృతి ధృత కుశలో, అద్దం చూసుకునేది ఎందుకంటే మనల్ని దిద్దుకోవటానికి. ప్రతిబింబము చూసి బింబ అలంకృతిం ఆతనుతే, అద్దం చూసి మనల్ని మనం దిద్దుకుంటాం, అద్దాన్ని దిద్దాం. ఈ అద్దంలాగా కనపడేది మహానుభావుల యొక్క ఆదర్శప్రాయులైన వ్యక్తుల యొక్క జీవితం. వారి జీవితాన్ని చూసి మన జీవితాలను దిద్దుకుంటాం కాబట్టి వాళ్ళు మనకి ఆదర్శప్రాయులు. ఇది అక్షరశః సత్యం. వాళ్ళు మహానుభావులు ఎట్లా అయినారు అంటే ఒకే రాత్రిలో కాలేదు. ఈనాటి యువతకు సందేశం, ఓవర్నైట్లో మహానుభావులు కాలేదు. కష్టాల కొలిమిలో కాలినటువంటి వజ్రాలు వాళ్ళు. బాగా గర్భదారిద్ర్యంలో ఉండబడేటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన మహానుభావులే. రేపటి ఆలోచన లేకుండా ఈరోజు వరకే మనకు ఆలోచన చేసుకునేటువంటి ఒకానొక సాధారణమైనటువంటి కుటుంబం నుంచే వారు వచ్చినారు. కానీ ఆర్షేయ పౌరుషేయములు కలటువంటి మాతృపక్షంలో కానీ పితృపక్షంలో కానీ సమర్థులైనటువంటి ఆర్షేయమైనటువంటి పౌరుషేయమైనటువంటి వంశంలో సంజాతం అయినటువంటి వారు. మా అత్తగారి పేరు స్మరించకపోతే అపరాధమే. సుభద్రాంబ గారు, నకిరేకలు గురజాల గోపాలకృష్ణయ్య గారి పుత్రికామణి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. ఆ అమ్మ లేకపోతే ఈ అయ్య చేసే పని సవ్యంగా ఎట్లాగైతే సాధక బాధకాల్లో తోడు అమ్మ ఉంటుందో అట్లాగా ఆయన జీవన నేపథ్యానికి ఆమె
వెన్నుదన్నుగా ఉన్నటువంటి మహానుభావురాలు. గురజాల గోపాలకృష్ణయ్య గారు కూడా ఆ ప్రాంతంలో ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి వారు. వారి మాతామహులు, వారి యొక్క పితామహులు వీళ్ళందరూ కూడా ఆర్షేయమైనటువంటి సంస్కృతిలో పుట్టి పెరిగినవారు. కాకపోతే ఉమ్మడి కుటుంబాల్లో చిన్ననాటనే పితృవియోగం జరిగింది వీరికి. చిన్ననాట వారి పెదనాన్నగారి ప్రభావం వీరి మీద బాగా ఉంది. రామయ్య గారు, ఇక్కడ కూడా ఒక రామయ్య గారు ఉన్నారు, వారి పేరే పెట్టుకున్నారు. వారి పెదనాన్నగారి ప్రభావం బాగా ఉండి వారు అశక్తులుగా ఉన్నప్పుడు తాను పౌరోహిత్యం చేస్తూ ఒక జీవనాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని, వెనకటి కాలంలో పెద్ద పెద్ద కుటుంబాలు కదా, ఆ భారం వహించటం అనేటువంటి దానిలో వారికి చాలా గడ్డు సమస్యలు ఎదురైనవి. పెద్దగా చదువుకోలేదప్పుడు. అంటే ఒక 17 సంవత్సరాల వయస్సులో వారిలో ఒక మలుపు తిరిగింది, జీవితంలో ఒక పెద్ద మలుపు. అదే వెంకటరమణ గారు చెప్పినట్టుగా అడ్లూరి సీతారామశాస్త్రి గారి యొక్క సందర్శనం, మా పరమరువులు వారి గురుదేవులైనటువంటి వారి యొక్క సందర్శనం జరిగి అమ్మయే పిలిచి ఇచ్చినట్టుగా సత్యానందనాథుల వారు యజ్ఞేశానందనాథుల వారికి దీక్ష ప్రదానం చేసి, అద్భుతమైనటువంటి 17వ ఏట పూర్ణ దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అట్లాంటి గొప్ప వ్యక్తి. అటు పిమ్మట పౌరోహిత్యం అంటే వారికి ఎప్పుడు కూడా ఒళ్ళు పులకరించిపోయేది. అగ్నిమీలే పురోహితం, పౌరోహిత్యం అంటే సాధారణం కాదయ్యా. వశిష్ఠ మహర్షే చెప్పినాడు, సూర్యవంశపు రాజులలో రాముడు ఎప్పుడు పుడతాడా, ఆయనకు వంశగురుత్వాన్ని ఎప్పుడు చేద్దామా అని చెప్పి నేను ఈ పౌరోహిత్యానికి పూనుకున్నాను అని చెప్పినాడు. పురమునకు హితము చేసేటువంటి వాడు, ప్రపంచానికి హితం చేసేవాడు అని ఆయన ప్రవర్తన కూడా అట్లాగే ఉండేది. కార్యక్రమాలు చేయించేవాడు, వెళ్ళిపోతూనే ఉండేవాడు. అయ్యా మీ దక్షిణ అని పరిగెత్తుకుంటూ ఇస్తే తీసుకునేవాడు. మనకి ఇప్పటికీ పల్లెటూర్లలో అట్లాంటి దైవం, వారు దేవునితో సమానం అనబడేటువంటి వ్యక్తులు అట్లాంటి కోవలకు చెందినవారు. సత్యవాడ రామ్మూర్తి గారని చెప్పి కాశీ పండితులు, నెలకు 30 రూపాయలు సంస్కృతం చదువుకోవాలి వారి దగ్గర. వారిని ఇంట్లోనే పెట్టుకొని పౌరోహిత్యం చేసుకొని వచ్చి ఒక 6 దాతలతోటి 6×5లో 30 రూపాయలు నెలకి ఇచ్చేటట్టుగా తీసుకొని 2 సంవత్సరాలు వారి దగ్గర సంస్కృతం చదువుకున్నారు. వైదికమైనటువంటి కార్యనిర్వహణకు పోతే అవమానాలు జరుగుతూ ఉండేవి, బాగా చదువుకోలేదు అని చెప్పి. శివాలయంలో కూర్చొని దక్షిణామూర్తే నా గురువు అని చెప్పేసి ఆ పూర్వజన్మ సంచితమైనటువంటి పుణ్యం వల్ల ఆయన ఏకసంథాగ్రాహిగా అద్భుతమైనటువంటి వేద విద్యను తనంత తానుగా అభ్యసనం చేసినటువంటి మహానుభావుడు. అంటే అంత గొప్ప శక్తి మనకు ప్రాక్తన జన్మ యొక్క సంపద వల్ల వచ్చేటటువంటిది, ఆ సంస్కారం వల్ల వచ్చేటువంటి సంపద ఎంతో గొప్పగా ఉంది. ఒక మాట చెప్పేవాడు, మా మనవళ్ళ సంతానం కూడా ఆయన చుట్టూ మోగినప్పుడు, అయ్యా ఒరేయ్, జీవితంలో మీకు ఘోరమైన అవమానం ఎప్పుడన్నా జరిగితే కానీ మీ జీవితాలు అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతాయిరా. త్రాచుపామును గనక దండంతో తాడిస్తే పడగ విప్పేది పొరి విప్పి ఎట్లా ఆడుతుందో, మీకు చిన్న ఎదురు దెబ్బ తగలాలి, అప్పుడు మీలోని జవసత్వాలన్నీ కూడా కేంద్రీకరించుకొని పట్టుదల పెంచుకొని ముందుకు పోతారు అంటూ ఆయన అద్భుతమైనటువంటి ఉపదేశాలు ఈనాటి సమాజానికి ఆదర్శమూర్తులంటే కుటుంబాన్ని వరకే కాదు కదా, లోకమంతటికీ ఆదర్శంగా ఉండబడేటువంటి వ్యక్తులు వారు చెప్పినటువంటి అంశాలవి. ఇకపోతే వారు జ్యోతిష్శాస్త్రము, వేదాంతము, వేదము, ఉపనిషత్తులు, పూర్వ అపరకర్మలు, శుభకర్మలు, అశుభకర్మలు కూడా, గృహవాస్తు, దేవాలయ వాస్తు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంశాలను వారు స్వయంగా సాధన చేసేవారు. నేనెప్పుడు వారిని చూడటానికి వెళ్ళినా కూడా ఒక గ్రంథ పఠనంతో ఉండేవారు. నిరంతర అధ్యయనశీలం మనం నేర్చుకోవలసిందన్నమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలయ్యా, ఎప్పటికప్పుడు రిఫైన్ కావాలి. లేకపోయినట్లయితే త్రుప్పు పట్టిపోయిన రాగి పాత్ర ఎట్లా ఉంటుందో మనం అట్లా త్రుప్పు పట్టిపోతాం. నిరంతరం నిత్య శోధన, ప్రక్షాళన
ఉండవలే అనబడేటువంటిది మనసులో గాఢంగా నాటుకున్నటువంటి అంశం. ఎప్పుడు నిరంతర పరిశ్రమ చేస్తూ ఉండాలి, కొత్త విషయాలు తెలుసుకుంటూ. ఇది కాదండి జాతికి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సందేశం. వారికి మొదటి నుంచి పరివ్రాజక స్వాములంటే మహాప్రేమ భక్తి. సిద్దిపేటలో మదనానంద సరస్వతి స్వామి వారి దగ్గర నుంచి మొదలు పెడితే కృష్ణానంద సరస్వతి స్వామివారు, మాధవానంద సరస్వతి స్వామివారు, ఇకపోతే భారతదేశ పర్యంతం కూడా ఇప్పుడు మన వెంకటరమణ చెప్పినట్లుగా కరపాత్రి స్వామి వారి దగ్గరికి వెళ్ళి వారి సంప్రదాయ రహస్యములను తెలుసుకొని వారి ఆశీస్సులు పొంది యోగలింగాన్ని తాము ప్రసాదింపచేసుకున్న మహామహులు. ఎందుకు చెబుతున్నానంటే దేశంలో ఉండబడే గొప్ప తీర్థాలన్నీ చూసినారు. దేవాలయం అనేది ధర్మరక్షణకు కేంద్రం కావాలి. నా మనస్సులో ప్రతిష్టాపించుకున్నటువంటి అమ్మవారిని మా ఊరిలో నా ఇంటి ముందు ప్రాంగణంలో ఆలయం నిర్మించుకుంటానని యోగలింగేశ్వర శోభితమైనటువంటి రాజరాజేశ్వరి అమ్మవారిని, వార్తాళి రాజశ్యామల సేవితమైనటువంటి ఆలయాన్ని అద్భుతమైనటువంటి పద్ధతిలో వారు నిర్మించినారు. నిర్మించటానికి కారణం తాను తరించదలుచుకుంటే ఇంట్లో సాలగ్రామాలు శ్రీచక్రం ఉంది, అది కాదు, లోకులందరికీ కూడా స్వయం తీర్త్వా పరం స్తారయతి. మనమొక్కలమే కాదు బంగారాన్ని చూసి దాచుకునేది, నలుగురికి ఏకస్వాదు నభుంజీత, తీపిని నలుగురికి పంచిపెట్టాలి. కాబట్టి వారు తమ గ్రామంలో ఆలయం నిర్మాణం చేసి ఆ ఆలయం యొక్క ఉత్థానం కోసం అహర్నిశలు కూడా తప్పించినారు. వారి సర్వ శ్రద్ధా కేంద్రము, వారు చేసే ప్రతి పని యొక్క శ్రద్ధా కేంద్రము ఆలయ స్థాపన తర్వాత దానివైపే వెళ్ళినది. అద్భుతమైనటువంటి శృంగేరి జగద్గురువుల యొక్క దగ్గరికి వెళ్ళటమే కాదు, మనకు పుష్కర సందర్భంగా ఇక్కడ ఉండబడేటువంటి అధికార వర్గంతో వారు వెళ్ళారు. అట్లాగే చిన్నస్వామి వారు కూడా మామగారి దగ్గరికి వచ్చి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చి, మొన్న కూడా నిత్యాయాగం జరిగినప్పుడు స్వామివారు అద్భుతమైనటువంటి సందేశాన్నిచ్చి కొడకండ్లలో ఊరు పేరు బట్టి మనిషికి పేరు కాకుండా మనిషి పేరు బట్టి ఈ కుగ్రామానికి ప్రసిద్ధి వచ్చింది. ఎక్కడి కొడకండ్ల, ఏం కథ, దీనికి ఎక్కడిది పేరు అంటే సిద్ధాంతి గారి పుట్టిన ఊరు కాబట్టి దానికి సిద్ధాంతి గారితో కలిసి మెలిసి బ్రతికినాం కాబట్టి మాలాంటి అప్రయోజకులకు, సిద్ధాంతి గారి గురించి తెలిసినటువంటిది కాబట్టి ఇలాంటి మహానుభావులకు కూడా ఆ వాసన ఏదైతే ఉందో, పూలదండలో దారం అనబడేటువంటి దానికి కూడా కాస్త వాసన వస్తుందే. మహానుభావులతోటి మనం కలిసి ఉంటే మనకు సత్సంగత్వే నిస్సంగత్వం అంటామే, అట్లాగా వాసనను గుబాళింపజేసినటువంటి మహానుభావులు వారు. వారికి తెలియని శాస్త్రము లేదు, వారికి తెలియని చమత్కారము లేదు. భారత రామాయణాల్లో దగ్గర కూర్చుంటే ఎప్పుడు ఏదో మేము చదువుకున్నామని కొంచెం గర్వంతో ఉండబడేటువంటి లక్షణం గల వ్యక్తులకు కూడా తెలియని రహస్యమైన అంశములను చక్కగా ఒక తమలపాకు ఇస్తూ, వారి దగ్గర ఒక గొప్ప అలవాటు ఉండేది. చిన్న పిల్లవాడా పెద్ద పిల్లవాడా, పరిచితుడా అపరిచితుడా కాదు, రాగానే నాయన తాంబూలం వేసుకో అంటే, ఎందుకండి అంటే, అంత వైరాగ్యం ఎందుకయ్యా, వేసుకో అని ఇచ్చేవారు. తాంబూల దానం అయ్యా, అది నా మనస్సులో నేను చేసుకునేది అని చెప్పేటువంటి అమ్మవారి స్వరూపమే మీరు. ఆ తాంబూల దానం ఇస్తున్నానని నేను సంకల్పం చేసుకుంటాను. ఎన్నో రహస్యములు రామాయణ భారతాదుల నుండి త్రవ్విపోసినటువంటి మహానుభావులు వారు. శ్రీ విద్యను గురించినటువంటి విద్యావతార సంసిద్ధై స్వీకృత అనేక విగ్రహ అని చెప్పబడి ఉంది. అప్పుడప్పుడు మహానుభావులు పుడుతూ ఉంటారు. వారు దేనికోసం పుడుతూ ఉంటారంటే విద్యను ప్రచారం చేయటం కోసం పుడుతూ ఉంటారు. తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని కూడా దున్ని ఇక్కడ ధర్మ బీజములు వేసినటువంటి కృషీవలుడు, నిత్యకృషీవలుడు, శ్రీ విద్య బీజావాపనం చేసినటువంటి వారు, వారి శిష్యులై తరించిన వారు సహస్రాధికమైనటువంటి వారు ఉన్నారు. ఈ పద్ధతి లోపల పూర్ణ ఆయుష్తోటి జీవితం గడపటం అంటే సాధారణమైనటువంటి అంశం. శతమానం భవతి శతాయుః పురుషః అని
మానం లెక్క అనేటువంటిది దేనికి ముడిపెట్టబడి ఉంది అంటే 100కు ముడిపెట్టబడి ఉంది. అదే ఆశీర్వచనము. అందుకని ఆయన ఏం చెప్పేవారంటే, ఏమయ్యా సాధారణమైన ఆశీస్సులో కూడా యోవైతాం బ్రహ్మణో వేద అమృతే నావృతాం పురీం అని ఎందుకు ఆశీర్వచనం చేస్తారయ్యా అంటే నోరు వెళ్ళబెట్టేవాళ్ళం మనం. ఎందుకంటే అమృతేనావృతాం పురీం, ఈ శరీరం అమృతపురము. యోవైతాం వేద, దీనిని తెలుసుకొని నీవు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని సంచరించకపోయినట్లయితే నీ గమ్యానికి నీవు చేరలేవు అని. విద్వాంసులకే కాదండి, సాధారణ వ్యక్తులకు కూడా వారి యొక్క సాన్నిధ్యం అతి సులభంగా ఉండేది. యాక్సెసిబిలిటీ. గురువు అంటే దగ్గరికి పోవటానికి భయపడకూడదు కదా, ఆ భయం ఎందుకు, ఏం కావాలో ఇట్రా అని పిలిచేవాడు. అంటే సామాన్యులకు కూడా దరిచేరేటువంటి ఆ సామీప్యాన్ని ఆయన అందరికీ ప్రసాదించేవాడు. ఎక్కడనైతే మచ్చిక లేదో, ఎక్కడనైతే అనుమానం వచ్చిందో అక్కడ బ్రహ్మాండ నాయకుడైనా నేను వెళ్ళను అనేవాడు. దానికి సజీవమైన తార్కాణాలు వెంకటరమణ గారికి కూడా తెలుసు. అలాగే ఎక్కడనైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడనైతే భక్తి ఉంటుందో, పత్రం పుష్పం ఫలం తోయంగా ఉన్నా సరే, ఒరేయ్ వాడు మనవాడురా, వాడు సిద్ధాంతిరా, మన దగ్గర చదువుకున్నవాడురా, కార్యక్రమాలు చేస్తుంటే ఎన్నో పొరపాట్లు వస్తుంటాయి, అందరినీ గుర్తుంచుకుంటామా, నేను వెళ్ళి తీరవలసిందే అని మా 4వ బావమరిది గుడి నిర్వాహకుడు మహానుభావుడు, వాడిని తీసుకొని వెళ్ళి నాన్న పిలిచినరా మనల్ని, పిలిస్తేంది పిలవకపోతేంది, వాడు మనవాడు, పోయి అంటే శాపాదపి శరాదపి, అవసరమైతే ఇటు పక్కకు ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం, వారిది శ్రీవత్స గోత్రం, జమదగ్ని వాళ్ళ వంశ ఋషి. వింటున్నారా? చవనుడు వాళ్ళ ఋషుల్లో ఒకడు. ఆయన ఆరోగ్యం ఉక్కు మనిషి, చిన్నపిల్లలకు కూడా ఆదర్శం. నా మనవణ్ణి చిన్నపిల్లవాళ్ళని ఎట్లా ఆకర్షించాలి, ఆయనేమో మనలో నడిపిస్తాడు. పెద్దవాళ్ళ నడక ఎట్లుంటుందంటే మన ముందు 4 అడుగులు వేస్తూ ఉంటారు, 4 అడుగులు వేస్తే నేను పోతామనుకుంటారు, కానీ మనం 4 అడుగులు వేస్తే వాళ్ళు మళ్ళీ 4 అడుగులు ముందు ఉంటారు, అగ్రసరులుగా ఉంటారు. అలాగే మనతో కలిసి ఉన్నట్టుగా ఉంటారు. రెండవది ఏంటంటే మా మనవణ్ణి పిలిపించి, ఒరేయ్ నన్ను కాస్త నడిపించవా అనేవాళ్ళు. అంటే తాత నేను నడిపిస్తున్నాను అంటే చిన్న పిల్లలకి ఈ యంగర్ జనరేషన్, ఇంకా చిల్డ్రన్కి ఏ రకమైన స్ఫూర్తి ఇవ్వాలి, వాళ్ళు ముందు పడాలి, మనదేముందయ్యా పని అయిపోయింది. ఇలాంటి గొప్పనైనటువంటి ఒక కులమత భేదం లేకుండా అన్ని రకాల వ్యక్తులకు వారు విద్యాదానం చేసినటువంటి వారు. వారిని గురించి చెప్పుకోవటం అనేటువంటిది ఈనాడు నాకు ఈ మహద్భాగ్యాన్ని ప్రోధి చేసినటువంటి మహానుభావుడు బంగారయ్య గారు, అలాగే మా మామగారిని గత 10 ఏళ్ళుగా, 10 ఏళ్ళేంటి ఇంకా కేసీఆర్ గారు సీఎం కాకముందు వారి పల్లకిలో ఎత్తి సీఎం అయ్యినారు. వింటున్నారా? ఆ పద్ధతిలో అప్పటి నుంచి మామగారిని వెలుగులోకి తేవాలంటూ సోదరద్వయం ఎంతో కృషి చేసి, నాకెందుకురా ఆర్భాటాలు ఎందుకు, ప్రచారం ఎందుకురా, పట్టణాలకు వస్తే మీరు బాగా షైన్ అవుతారు తాత, రండి పట్టణానికంటే, పల్లె నా తల్లి, ఇక్కడ ఉన్నవా నా గురించి ఎవడైనా పల్లెకు వస్తే పల్లెకు లాభం, నేనెందుకయ్యా పట్టణానికి, నేను ఇక్కడనే ఉంటాను అని చివరి క్షణం వరకు కూడా ప్రతి అపరాజిత పూజ చేసి నేను అమ్మవారికి 15 రోజులు పయోభక్షణం చేసి ఉండేవాడండి. 15 రోజులు శుద్ధ ప్రతిపద నుంచి పూర్ణిమ వరకు కూడా 15 రోజులు కేవలం పాలు తాగి ఉండేవారు. మహానుభావుని దర్శించుకోవాలంటే అప్పుడే, లేకపోతే సూర్యుని వలె దేశాటనం పండిత భాషణంచా, తిరగటం, మహానుభావులను దర్శించడం, మహానుభావులు తనను దర్శించడానికి రావటం. నిజంగా వారికి తెలియని విద్య లేదు, వారికి మ్రొక్కని వ్యక్తి లేడు. వింటున్నారా? వారి యొక్క ముఖంలో ఎప్పుడో ధర్మాగ్రహం తప్పిస్తే మిగతా ఏ రకమైనటువంటి ఆగ్రహం కానీ ఇతర అసంతృప్తి కానీ లేకుండా తాను పూర్ణాయుష్యంతో పరిపూర్ణమైనటువంటి జీవన ప్రయోజనంతో జీవించి మనకు అమోఘమైన పుస్తకాలను, విద్యను, వింటున్నారా, ఎన్నో రకాలైనటువంటి సందేశాలను మనకు నిలిపిపోయినటువంటి వారు.
వారి స్మరణ మాత్రం చేత నా గళం ఇవాళ పునీతమైందని భావిస్తూ నేను కాలం ఎక్కువ తీసుకొని ఉంటే మన్నించవలసిందిగా, ఇది మామూలే కదా, చివరికి అపరాధ క్షమాపణ స్తోత్రం ఉంటుందే, కాబట్టి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. సముద్రాన్ని ఒక దోసిడితో పట్టినట్టుగా మహానుభావుడి సంస్మరణ ఒక రోజంతా మనం సంస్మరించుకున్నా సరిపోదు. ఆ మహానుభావుడి పెద్ద కుమారులు డిగ్రీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి శ్రీ పాలకుర్తి రామ్మూర్తి గారు ఒక 2 నిమిషాలు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని 2 నిమిషాలు నాన్నగారి స్మరణతో మనం, ఎందుకంటే నండూరి శ్రీనివాస్ గారు విశ్వవిఖ్యాతులైనటువంటి ప్రవచనకర్త. వారు ఒక ఒళ్ళు గగురుపాటు కలిగించే ప్రసంగ ధారతో యువతరం 14 ఏళ్ల నుంచి 35 ఏళ్ల దాకా యువతరం ఇలా వారి గురించి ఎంత అభిమానంతో ఉంటారో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకు బోనస్గా ఇవాళ ఈ మహానుభావుడి స్మరణ కూడా జరుగుతోంది వారి దయ వల్ల. ఇవి 2 జరుగుతున్నాయి కనుక మనందరి అదృష్టం ఇవాళ. శ్రీ పాలకుర్తి రామ్మూర్తి గారు. సభా సరస్వతి నమః. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, వేదిక ముందున్న కుటుంబ సభ్యులు, ఆత్మీయులైన మిత్రులందరికీ శతదా సహస్రద నమస్కారాలతో 2 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు రమణ గారు. 2 నిమిషాలలోనే నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మా బావగారు చాలా వివరంగా చెప్పారు. నాన్నగారిని మేము చిన్నప్పుడు అడిగేది, మనం కూడా వరంగల్ లాంటి దగ్గరికి పోతే, మాకు హైదరాబాద్ అప్పుడు ఆలోచనలో లేనటువంటిది, వరంగల్ లాంటి దగ్గరికి పోతే మా చదువులు చక్కగా అవుతావనేది. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనేది. అక్కడికి పోతే మీకు కూడా ఉన్నతి ఉంటుంది అని చెప్పేసి చాలామంది, మేమే కాకుండా అంటే ఆయన ఒకటే చెప్పాడు, సూర్యునికి ఎదురుగుండా పోవాలరా, నీడ మన వెంట వస్తుంది. సూర్యునికి అభిముఖంగా మనం వెళ్ళినంతసేపు నీడ మనల్ని అనుసరిస్తుంది. మనము తిరిగితే నీడని మనం అనుసరించాలి. నీడ మనం సంపాదించే డబ్బు కావచ్చు, ఖ్యాతి కావచ్చు, మంచి చెడ్డ ఏదైనా కావచ్చు, అది మన వెంట నడవాలి, కానీ మనం దాని వెంట ఎప్పుడు నడవకూడదు. నాకు ఈ ప్రాంతం మీద, నేను పుట్టిన గడ్డం మీద నాకు ఉండే ప్రేమ ఇది. నేను ఇక్కడే ఉంటాను, మీకు కావాలంటే ఎక్కడికన్నా వెళ్ళండి అని. ఇది చాలా నిష్కర్షగా చెప్పేది. అంటే మనం ఏమంటామంటే అసర్టివ్నెస్ అంటాం కదా, అసర్టివ్నెస్ ఇస్ నాట్ అగ్రెసివ్నెస్ అనేది. అగ్రెసివ్నెస్ కాదు, అది అసర్టివ్నెస్. చక్కగా చెప్పేది, నిష్కర్షగా, నిర్మోహమాటంగా. ఇట్లా అంటే తర్వాత మా బావగారు చాలా విషయాలు చెప్పారు. కష్టపడకుండా, ప్రయత్నం చేయకుండా, ఏ పని చేయకుండా ఉండేవానికి ఎప్పుడూ అక్కడే ఉండిపోతాడు. జీవించాలా, బ్రతకాలా. బ్రతకటం అంటే అక్కడే ఉండిపోవటం, జీవించాలంటే ఉన్నత స్థితికి వెళ్ళటం. ఉన్నత స్థితి అనే దానికి అంతం లేదు. ఆకాశం కూడా కాదు ఇంకా పైన. కాబట్టి ఏంటంటే మన జీవితాన్ని ఉన్నతీకరించుకునేందుకు అన్ని ప్రయత్నాలు మనం చేయాలి. మనలో అంతర్గతంగా చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. రమణ గారు చెప్తూ అన్నారు, అంతర్సూత్రంగా అని చెప్పేసి ముందు చెప్పిన దాంట్లోపల మనదంతా పదార్థం అనుకుంటే మనల్ని నడిపించేటువంటి శక్తి అంతర్లీనంగా ఉంది. ఆ శక్తి అందరిలో ఉంది. శక్తిని జాగ్రత్తం చేసుకొని, శక్తిని మనం గనక ప్రయత్నపూర్వకంగానైనా దాన్ని జాగ్రత్తం చేసుకొని ఉపకరించుకునే విధంగా చేస్తే మనలో ఉన్నతి జరుగుతుందిరా. మన ప్రయత్నం లేకుండా ఏది సాధించలేము. ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అన్నారు కదా. ఆ సూక్తిని మాకు చిన్నప్పుడు చెప్పినటువంటి మా నాన్నగారికి నమస్కరిస్తూ, ఈ కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి నిర్వాహకులందరికీ ఒకసారి నమస్కరిస్తూ, మా బావగారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు సువర్ణ భారతి అంటే ఏంటో, గోశాల అనే దానికి ఇంకో చిన్నది ఒకటి యాడ్ చేస్తాను నేను. మనమందరం గోశాలలమే. గో అంటే ఇంద్రియాలు, శాల అంటే మనం ఉన్నది ఏదైతే ఇంద్రియాలను మనం ధరించి ఉన్నామో అదే గోశాల. దీన్ని మనం ఎటువైపు తీసుకెళ్ళాలంటే, ప్రణవము అంటే అక్షరమైనటువంటి ఆ ప్రకాశం మీదకి కోరికతో ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనందరం ఉన్నతీకరించబడతామని చెప్పి సవినయంగా విన్నవిస్తూ అందరికీ నమస్కారాలతో సెలవు.
ధన్యవాదాలు. 2015లో ఇక్కడ గోదావరి పుష్కరాలప్పుడు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు కొడకండ్ల సిద్ధాంతి గారిని శృంగేరికి రప్పించుకున్నారు. రప్పించుకొని పుష్కర నిర్ణయంతో సహా శ్రీ విద్యా ఆర్నికం అనేటువంటి ఒక గ్రంథం, శ్రీ విద్య ఉపాసకులకు ఉపయోగపడే ఒక కల్పం లాంటి పుస్తకము సవివరంగా గంటన్నర సేపు వారిద్దరే ఉన్నారు. ఎంతో చర్చించి దాన్ని ముద్రణ కోసం అనుమతి ఇచ్చారు. ఆ గంట సేపు వారి వెంట ఉన్న రమణాచారి గారు ఇంకా చాలామంది కూడా బయటే కూర్చొని ఒక గంట సేపు మహాసన్నిధానం వారి యొక్క వారి వారి ఆ శాస్త్ర చర్చ వారిద్దరి మధ్య శ్రీ విద్యకు సంబంధించి అనేకమైనటువంటి విషయాలు నాకు జ్ఞాపకం వచ్చినటువంటి ఆ సందర్భం ఇంకా గుర్తుండే ఉంది. అలాంటి మహానుభావుణ్ణి ఇవాళ మనం శతజయంతి, ముగ్గురు మూర్తుల శతజయంతి సభలో మొదటి రోజున ఇవాళ బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారి యొక్క శతజయంతిని అద్భుతంగా నిర్వహించుకున్నాం. రేపు బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు, అభినవ విద్యాతీర్థ గురువు గారు, భారతీర్థ స్వామివారు, విధుశేఖర భారతీ స్వామివారు, విధుశేఖర భారతీ స్వామివారు వారి కుమారుడి సన్మానించారు. జ్యేష్ఠ మహాసన్నిధానం వారు వీరిని ఆస్థాన పండితుడిగా పట్టా ఇచ్చారు. అదేవిధంగా వారు కూడా కరపాత్ర స్వామివారి వద్ద పట్టా తీసుకున్నారు. తెలంగాణలో మొట్టమొదటి వేదశాస్త్ర పాఠశాల పెట్టి 1950లో 100 మంది ఇక్కడి నుంచి పండితులను తయారు చేసినటువంటి మహానుభావుడి శతజయంతి రేపు నిర్వహించుకోబోతున్నాం. 52లో పీల్ఖానాలో ఇక్కడ భారతదేశం నుంచి వచ్చిన అనేక మంది విద్వన్మూర్తుల సమక్షంలో గజారోహణం 52లో హైదరాబాద్లో జరిగింది వారికి. రేపు వారి యొక్క సంస్మరణ శతజయంతి సభ ఉంది. ఎల్లుండి మనందరికీ తెలిసిన పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి సభ ఉంది. ఈ 3 రోజులు నిజంగా శంకర జయంతి ఉత్సవాలు సుసంపన్నం, సుశోభితమవుతున్నాయి సువర్ణ భారతి గోశాలలో అనడానికి ఇది చక్కని అవకాశం. ఇప్పుడు శ్రీ బంగారే శర్మ గారి యొక్క తుది పలుకులతో ఈ కార్యక్రమాన్ని సుశోభితం చేసుకుందాం. సన్మానం మీరు ఏదంటే తుది పలుకులంటే వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో నృసింహరామ శర్మ గారిని గుర్తు చేసుకుంటూ ఇందాకే చాలా అద్భుతంగా లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రంలో విషయాన్ని చెప్పారు వారణాసి వారు. త్వత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చేన్నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే. చాలా అద్భుతంగా దాన్ని అద్దంలో పెట్టినట్టుగా ఉదాహరణతో సహా చూపించారు వారి పెద్దబ్బాయి. చాలా చక్కగా సూర్యనారాయణమూర్తికి ఎప్పుడైనా అభిముఖంగా వెళ్ళాలి, కానీ మన నీడ మన వెనక ఉండాలి, నీడ మనకి ముందు కనిపిస్తూ వెళ్ళకూడదు. చాలా గొప్ప విషయం. గట్టిగా ఒకసారి మనందరి కరతాళధ్వనులతో నృసింహరామ శర్మ సిద్ధాంతి గారికి గట్టిగా మన ఆనందాన్ని తెలియపరచుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరినీ సత్కరించవలసిందిగా పేరు పేరున ఒక్కొక్క పేరు మీరు చెప్తూ ఉంటే. బ్రహ్మశ్రీ వారణాసి వెంకటేశ్వర శర్మ గారికి, వాళ్ళ పేర్లు కూడా రమ్మని మీ అన్నయ్యలను రమ్మని బిడ్డ. బ్రహ్మశ్రీ పాలకుర్తి రామ్మూర్తి శర్మ గారు, ఆచార్యులు పాలకుర్తి రామ్మూర్తి గారికి, మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు,
గురువు గారి చేత వీరు రెసిడెన్షియల్ కళాశాలలో ప్రిన్సిపాల్గా చేసి అవధాన విద్యా వికాస పరిషత్ అని ఇప్పటికీ 20 మంది పిల్లలను అవధానులుగా తయారు చేశారు. రేపు ఒక శిబిరం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం. అనంతలక్ష్మి గారు ఆ. ఆ. టకటక కిరణ్మయ్య గారు, సుశీల గారు, కిరణ్మయ్య గారు ఇద్దరు. ఆ. మీరు ఇటు రండి అమ్మ. మీరు ఇటు పక్కకు రండి. ఇది మీరు పట్టు. అటు చూడండి ఒకసారి. అమ్మ అటు చూడండి. అమ్మ అటు చూడండి. శ్రీమతి నిట్టల కిరణ్మయ్య గారికి, కిరణ్మయ్య గారికి, అమ్మ గీతామూర్తి గారు, గీతామూర్తి గారు. కిరణ్మయ్య గారికి ఇలా రండి అమ్మ. గీతామూర్తి గారు. సభా మర్యాద. ఇంకోటి ఉందా? అమ్మ అనంతలక్ష్మి. మీ సోదరు ఇద్దరు రమ్మన్నా మృత్యుంజయమన్నా ఇద్దరు రండి. ఇద్దరు సోదరులు ఇద్దరు అన్నారండి. మీరు కూడా రండి. ముగ్గురు రండి. ముగ్గురు కదా. రమ్మని 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 నలుగురు. అనంతలక్ష్మి గారు మీరు ఇద్దరు కలిసి. బ్రహ్మశ్రీ పాలకుర్తి గౌతమ్ శర్మ గారు. పేరు మా గౌతమ శర్మ గారు. గౌతమస. గౌతమస గుర్తా దాని వాసుదేవ. అయ్యా మీ రాన్న ఆయనకేనా? అవునా? ఏ మెల్లగా మెల్లగా అన్న తర్వాత ఉండను అక్కడ ఏంటి అవి? ఎవరికి తర్వాత తర్వాత అందరు అయ్యా అన్నారు. ఇగో వారి కుమార్ పాలకుర్తి దుర్గా ప్రసాద్ శర్మ గారు, అది పాలకుర్తి మృత్యుంజయ శర్మ గారు. ఇంకొకరు అన్న పేరు రాలే. మృత్యుంజయ శర్మ గారు. లక్ష్మణ శర్మ గారు దర్శనం చెప్పండి. అవునా? కిరణ్మయ్య గారు రాలేదట ఫోటోలో. కిరణాలు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటారు. కృష్ణమూర్తి శర్మ గారు. ముగ్గురు ఉన్నారు. మూడు ఉన్నాయా? ఇంకా ఉన్నాయా? ముగ్గురు ఉన్నారు. ఉన్నాయి కావాల్సిన రండి త్వరగా. వేగంగా అయ్యా రండి అన్న. కృష్ణమూర్తి అన్న మీరు ముగ్గురు. లక్ష్మణ శర్మ గారు, పాలకుర్తి లక్ష్మణ అన్న గారు, కృష్ణమూర్తి శర్మ గారు, మృత్యుంజయ శర్మ గారు. లక్ష్మణమూర్తి గారు కదా. పాలకుర్తి లక్ష్మణ శర్మ గారు. అన్నయ్య కృష్ణమూర్తి, పాలకుర్తి కృష్ణమూర్తి శర్మ గారు. నేను చెప్తాను అవసరం చేసి. రాలే. ఆహా ఎక్కడున్నారు? శ్రీమతి వారణాసి రుక్మిణి గారు. మృత్యుంజయ శర్మ గారు. నేను అయ్యా ఎల్లుండి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి రోజు నేను
సత్కారం తీసుకుంటా. మా మా జీవితాలన్నీ శృంగేరి జగద్గురువుల పాదాల వద్ద ఉన్నాయి సార్. మాకు ఇంకా వేరే లోకం లేదు. మన 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 అయ్యా, మనందరి వాసుదేవ గీతం నండూరి వారు అయ్యా స్వామి సభని ఆరంభం చేసుకున్నాం. ఇంకెవరైనా ఉన్నారా? ఏం లేదు, ఒక గ్రూప్. అమ్మా గట్టిగా ఇప్పుడు మీరందరూ ఎదురు చూడుస్తున్నటువంటి ఎవరి ఉపన్యాసం వినాలి అని ఇంత ఆతురతతో మీరు ఇక్కడికి వచ్చారో వారి ఉపన్యాసాన్ని విందాం. విశేషం ఏమిటయ్యా ఇవాళ అంటే అమ్మ శాలువా దండ తీసుకురండి. ఇలా కిరణ్మయ్య గారు, అనంతలక్ష్మమ్మ గారు, అమ్మ అనంతలక్ష్మమ్మ గారు, ఇలా ఈ శాలువా ఈ ఇవాళ ఈ సభ గోశాలలో ఎందుకు జరుగుతోంది అనేది ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడుతుంటే నాకు తోచింది. కరపాత్రి స్వామివారు ఎప్పుడూ గో సంరక్షణ కోసమే జీవితం అంతా గడిపారు. ఆ కరపాత్రి స్వామివారి వెనకాల ఎప్పుడూ ఉన్నటువంటి నృసింహరామ సిద్ధాంతి గారు గో సంరక్షణ అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. వారు ఉన్నంతకాలం 95 సంవత్సరాలు గోవుకు అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ గోవు కోసం ఇందిరాగాంధీ ఆమెను బాగా గెలిపించిన తర్వాత తేడా చేస్తే గోష్ఠాష్టమి రోజు ఓ పెద్ద ఉద్యమం చేస్తే వాళ్ళని పోలీసులతో కొట్టించింది ఆవిడ. అప్పుడు కరపాత్రి స్వామివారు శపించారు, ఇది నీ వెంట పడుతుంది అని చెప్పి ఖచ్చితంగా గోష్ఠాష్టమి రోజే ఆ తల్లిని పాపం షూట్ చేయడం అనేది జరిగింది. ఒక్కొక్క యతి మీద పడ్డటువంటి ఒక్కొక్క దెబ్బగా, అంటే వాళ్ళు ఎంత తపస్సంపన్నులో ఆలోచించండి, సామాన్యులు కాదు. అలాంటి తపస్సంపన్నులతో ఉన్నటువంటి మహాత్ములు నృసింహరామ శర్మ సిద్ధాంతి గారు. గట్టిగా ఒకసారి వారికి అందరం లేచి నిల్చొని కరతాళ ధ్వనులు చేసి లేచి నిల్చొని గౌరవప్రదంగా గట్టిగా ఆ పూలు తీసే. చాలా ధన్యవాదాలమ్మా. మనం శంకర జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా 25 సంవత్సరాలు నిర్వహించుకొని 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బాలా శ్రీనివాస్ గారు కూడా వచ్చారు, స్వాగతం. అయితే ఈ 26వ సంవత్సరంలో చాలా విశేషంగా స్వీయ క్షేత్రంలో గోశాలలో శంకర జయంతి ఉత్సవాలని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాల్టి రోజున ఈ మీడియాని ఎలా వాడాలి, సోషల్ మీడియాతో ధర్మ ప్రచారాన్ని సక్రమంగా, అయ్యా ఒక్కసారి మీరు ఆసీనులు అయితే అందరి కరతాళ ధ్వనుల మధ్యలో శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారిని కొంచెం ముందరికి లాగండి. సోషల్ మీడియాని ఎలా వాడాలి, దాని ద్వారా రకరకాలైనటువంటి విషయాలు అనేకం వస్తున్నాయి. కానీ చైతన్యము, ధర్మము పట్ల చైతన్యం ఎలా తీసుకురావాలి అనే దాంట్లో వారి రంగమునందు నిష్ణాతులై దాన్ని ఎలా వాడాలో పరిపూర్ణంగా తెలిసి సక్రమంగా వాడుతున్నటువంటి పెద్దలు శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు. గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో. ఒక గొప్ప విషయం ఏమి అంటే, నేను ఒకటే క్యాలిక్యులేట్ చేసుకుంటా, విమర్శలు ఎక్కడ ఎక్కువ వస్తున్నాయో వాళ్ళు చాలా ఎక్కువ పని చేస్తూ ఉన్నట్టు, ఎక్కడ విమర్శలు ఎక్కువ ఉంటాయో వారు చాలా ఎక్కువ పని చేస్తున్నట్టు. ఇవాళ రోజున సోషల్ మీడియాలో
వారి గురించే ప్రధానంగా విమర్శలు చేస్తున్నారంటే తట్టుకోలేకపోయి ఆయన చేస్తున్నటువంటి ఆ ధర్మ జాగరణ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలో తెలియక అక్కస్సుతోటి కొంతమంది చేస్తూ ఉన్నారు. అదే వారు హిమవత్ పర్వత శిఖరానికి ఎక్కిన గుర్తు, దీంట్లో అనుమానం లేదు. గట్టిగా అనేక క్షేత్రాల గురించి, అనేక మంది మహాత్ముల గురించి, అనేకమైనటువంటి విషయాలను తీసుకుంటూ సాక్షాత్తు మా అందరికీ దైవమా గురువా అంటే మేము గురువే అంటాం. అలాంటి జగద్గురువులు అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణుల దగ్గరికి వెళ్ళి వారి ముందు కూర్చొని అనేక రకాలైనటువంటి సంశయాలని వారికి వెల్లడించి ఆ సంశయాలకి ఆ అనుగ్రహ అమృతాన్ని మనందరి మీద వర్షించి వారు తరించి మనందరినీ కూడా తరింపజేసినటువంటి వారు నండూరి శ్రీనివాస్ గారు. విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క ఆ అనుగ్రహ సందేశము ఎవరికి పడితే వాళ్ళకి, ఎలా పడితే అలా, ఏదో వచ్చేసాడు కదా పెద్ద సీనియర్ జర్నలిస్టు బాగా పేరున్నవారు అన్నా కూడా లభించదు. అది ఎంత కష్టమో నాకు తెలుసు, మా నండూరు శ్రీనివాస్ గారికి తెలుసు, ముఖ్యంగా మా దర్శనం శర్మ గారికి తెలుసు. ఎంత తపస్సులాగా చేస్తే వారి ముందు వెళ్ళి కూర్చొని 2 మాటలు మాట్లాడగలుగుతామో అలాంటి తపస్సుని చేసిన వారిలో ఒకరు శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు. గట్టిగా మన కరతాళ ధ్వనులతో ఇవాళ శంకర జయంతుల్లో నిన్నటి దాకా బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ఉపన్యాసాలు 2 రోజులు విన్నాం. తతఃకిం తతఃకిం అనాత్మశ్రీ విగ్రహణ స్తోత్రాన్ని తీసుకొని అవిద్య ఆవరణని తొలగించి ఆత్మవస్తువుని మనం ఎలా దర్శించాలి అనేది 2 రోజుల పాటు మనం చక్కగా ఇక్కడ విన్నాం. అంతకంటే ముందు నేను ఆదిశంకరులు పుణ్యక్షేత్రాలు, అసలు వారి క్షేత్రాలని వేటిల్ని దర్శించారు, ఆయన ఏ విధంగా ఈ అద్భుతమైనటువంటి భారతావనికి ఆర్కిటెక్ట్ ఆఫ్ టెంపుల్ టూరిజం అయ్యారు. ఆయనే ఆర్కిటెక్ట్ అండి. ఇవాళ రోజున గుళ్ళకొచ్చే రెవెన్యూ మొత్తం భారతదేశంలో హీ ఈజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఫర్ ఎంటైర్ టెంపుల్ రెవెన్యూ టు ఇండియా. అంత చీఫ్ ఆర్కిటెక్ట్ ఆయన. అలాంటి మహానుభావుల ఆదిశంకరులు క్షేత్ర దర్శనం అనే విషయం మనం చెప్పుకున్నాం. అంతకంటే ముందు మైలవరపు శ్రీనివాస్ గారు, వారు కూడా ఆనాటి శంకరులే ఈనాటి కాలానికి ఆదర్శం ఎలా, అవసరం ఎలా అనే అంశాన్ని చక్కగా చెప్పారు. అలాగే అనంత లక్ష్మమ్మ గారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క మనోవిలాసం అని ఇక్కడే ఉన్నారు. గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో అనంత లక్ష్మమ్మ గారు వైభవంగా చెప్పారు వారి మనోవిలాసం ఏమిటి. అదేవిధంగా నోరి నారాయణమూర్తి గారు హనుమత్ వైభవాన్ని మనకు అక్కడ వేదిక దగ్గర కూర్చొని వారు చెప్పారు. అన్నిటికంటే గొప్ప విషయం విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు ఇవాళ మహామహోపాధ్యాయ, దర్శనాలంకార, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, బ్రహ్మశ్రీ సామవేదం వారికైనా, గరికపాటి వారికైనా, చాగంటి వారికైనా, నాకైనా, నండూరి వారికైనా, దర్శనం వారికైనా, ఎవ్వరికి అనుమానం వచ్చినా, మా మరుమాముల దత్తాత్రేయ శర్మ గారికైనా ఎవరికి అనుమానం వచ్చినా ఈ వేలు ఇలా తెరిచి ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా అంటే విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. ఆ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు అద్భుతంగా ఇక్కడ ఆదిశంకరులు అద్వైతం అనే అంశాన్ని చెప్పి ఒకరోజు అది చెప్పి రెండో రోజు ప్రశ్నోత్తరాలుగా అసలు మనస్సు అంటే ఏమిటి, ఈ జీవి యొక్క కర్మ ఏమిటి, అది చెయ్యాల్సిన పని ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఇలా అనేకమైనటువంటి అంశాలను తీసుకొని ఈ వేదిక నుంచి జ్ఞానాన్ని పంచారు. ఈ అక్కడ నుంచి సంధించినటువంటి శరము ఇవాల్టి రోజున మన శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారి యొక్క ఆదిశంకరుల స్తోత్ర వైభవము, ఈ స్తోత్ర
వైభవాన్ని మనమందరం దర్శించబోతున్నాం. చాలా పెద్ద సబ్జెక్టు. స్తోత్ర వైభవం గంటన్నరలో చెప్పడం అంటే సూది బెజ్జంలోంచి ఒంటెని బయటికి లాగడం. మరి వారు ఎలా లాగుతారో, ఏ విధంగా చెప్తారో అన్నీ కూడా మనం చూద్దామని చెప్తూ వారిని పుష్పమాల అలంకృతుల్ని చేసుకొని మనం ఆరంభించుకుందాం.